So the beginning. Yes, once again, good morning, dear leaders. So వండర్ఫుల్ సెషన్ ఏదైతే ఉందో మనకు స్పెషల్ సెషన్ ఈ రోజు మనకు వెబ్సైట్ ఆపరేషన్స్ గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాము. సో ఈ రోజు మార్నింగ్ 11 o'clock వచ్చిన అందరికీ స్వాగతం సుస్వాగతం డియర్ లీడర్స్. ఇప్పటికీ దాదాపు ఈ 11 o'clock సెషన్ లో కూడా 42 పీపుల్ వచ్చారంటే రియల్లీ వీఆర్ బిగ్ డ్రీమర్స్. లైఫ్ లో ఏదైనా సాధించాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ రావడం జరిగింది. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో ఫెంటాస్టిక్ గ్యాదర్ అయినందుకు డియర్ లీడర్స్. నా ఇక్కడ ఈ సెషన్ లో మనము ఏంటంటే వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, తర్వాత వెబ్సైట్ పేరు ఏంటి, ఎలా మనం ఎంటర్ కావాలి, వేరే వాళ్ళకి ఎలా గైడ్ చేయాలి, ఐడి ఎలా ఓపెన్ చేయాలి అన్న దాని గురించి చాలా క్లారిటీగా ఇక్కడ మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం డియర్ లీడర్స్. సో అందుకే కంపల్సరీగా పెన్ పేపర్ ఏమైనా ఉన్నా కూడా మీరు తీసుకొని పెట్టుకోండి. సో దట్ మీకు అన్ని విషయాలు క్లారిటీగా మీకు తెలిసిపోతాయి. సో ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా వచ్చినా కూడా రవీందర్ సార్ అండ్ మనకు రేణుక మేడం గారు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళకు కోహోస్ట్ ఉన్నాయి కాబట్టి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా దే విల్ మేనేజ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళకి అనమాట. నా ఈ వెబ్సైట్ ఆపరేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఇది రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. www.bizrose.com www.bizrose.com ఇది మనకు ఇది వండర్ఫుల్ గా మనకు ఉన్నది ఇది. సో దీనిలో మనకి ఏంటంటే సింపుల్ గా దీని ద్వారానే మనము సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు మనకు ఒక ఐడి క్రియేట్ చేయాలి అంటే సింపుల్ గా మనకు కావాల్సింది ఏంటి, ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. కొద్దిగా అమౌంట్ మనకు జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. ఈ కేవైసీ అప్డేట్ లో భాగంలో బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, గూగుల్ పే, ఫోన్ పే, పాన్ కార్డ్ నెంబర్, తర్వాత నామినీ పేరు కూడా ఇక్కడ మనం ఇవి కూడా చూసుకుందాం, ప్రాక్టికల్ అన్ని చూద్దాము. సో ఎప్పుడైతే మనం వెబ్సైట్ ఆన్ చేస్తామో ఆన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అనేది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఏదైతే యూజర్ ఐడి ఉందో అది పెట్టండి. తర్వాత పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇవ్వచ్చు. తర్వాత ఫర్గెట్ యువర్ పాస్వర్డ్ అంటే మీ పాస్వర్డ్ ఫర్గెట్ చేసి ఉంటే మాత్రం చేయాల్సింది ఏంటి, ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద ప్రెస్ చేస్తే ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఆ ఫోన్ నెంబర్ మీరు కొట్టగానే మెయిల్ ఐడికి అక్కడ మనకు వెళ్ళిపోతుంది. అది కూడా ఒకసారి చూద్దాము. సో bizrose.in. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఒక్క నిమిషం మీరు ఇక్కడ మీరు ఓపెన్ చేయాలి అంటే చూడండి, ఇది లింక్ ఉంది. ఇది కూడా నేను మీకు లింక్ పెడుతున్నాను. ఎవరికైతే లింక్ ఉందో ఈ లింక్ మీద కూడా ఒకసారి మీరు ఇది కూడా ఒకసారి సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇది ప్రెస్ చేయగానే డైరెక్ట్ మన ఐడి ఓపెన్ అవుతుంది. ఇది కూడా ఒకసారి మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఈ లింక్ కూడా దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ లింక్ అనమాట ఇది. ఓకే, ఈ లింక్ మీరు జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, డైరెక్ట్ గా మీరు ఓపెన్ అంటుంది. అంటే మనం వెబ్సైట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, www.bizrose.com కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా ఎప్పుడైతే మీరు కొత్త ఐడి క్రియేట్ చేయాలో ఇది ఒక విండో వస్తుంది. ఇక్కడ కూడా ఇది చూద్దాం మనము. తర్వాత డీటెయిల్స్ ఏం ఫిల్అప్ చేయాలి ఇది కూడా ఒకసారి మనం చూద్దాం. యువర్ ఐడి, మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఉంటుంది. అండ్ ఎగ్జిస్టింగ్ ఐడి అన్నప్పుడు మనకు ఎలా అవుతుంది ఇది కూడా మనం చూద్దాము. తర్వాత మల్టిపుల్ ఐడీస్ వేసుకున్నప్పుడు ఒకటే కేవైసీ మీరు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మనం ప్రాక్టికల్ గా ఒకసారి మనం చూసుకుందాము. అండ్ దాని తర్వాత కేవైసీ ఎలా అప్డేట్ చేయాలి అది కూడా ఈ రోజు మనం ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో మనం చూసుకుందాం. సో దాని తర్వాత మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు దిస్ థింగ్. అండ్ నౌ ప్రాక్టికల్ గా జస్ట్ మనం వి విల్ గో ప్రాక్టికల్లీ. నౌ బిజినెస్ ఈ స్క్రీన్ ఆపిస్తాను సో దట్ ఐ కెన్ స్టార్ట్ విత్ మై ఫోన్. ఎందుకంటే ఈ ఫోన్ లో ఎప్పుడైతే నేను చూపిస్తున్నప్పుడు మీకు ఈజీ అయిపోతుంది, అన్ని ఆపరేషన్స్ దీనిలోనే ఉన్నాయి కాబట్టి. సో దిస్ థింగ్ నౌ ఇది చూడండి. ఇక్కడ దిస్ ఇస్ ద థింగ్ డియర్ లీడర్స్. ఇక్కడ మనము వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. రెండు ఆప్షన్స్ ఏంటి, ఒకటి ఇందాక నేను చాట్ బాక్స్ లో పెట్టాను చూడండి. ఒకటి ఈ లింక్ పెట్టానా, ఏ లింక్ పెట్టాను ఇక్కడ చూడండి. ఈ లింక్ ఏదైతే పెట్టానో ఇదిగోండి, ఈ లింక్ పెట్టాను కదా, దిస్ ఇస్ ద లింక్. ఈ లింక్ జస్ట్ దాని మీద ఇప్పుడు నేను ప్రెస్ చేస్తాను చూడండి. ప్రెస్ చేస్తే ఏముంది, వాట్ హ్యాపన్స్, ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఇమీడియట్లీ వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. జస్ట్ నేను అక్కడే ప్రెస్ చేస్తాను. ఇదిగోండి ఈ లింక్ ప్రెస్ చేయాలి అంతే. ఈ లింక్ ప్రెస్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. అదర్వైజ్ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా మనం ఏం చేయొచ్చు, ఇలా క్రోమ్ కి వెళ్ళిపోతాం. bizrose.com అని కొడతాం. ఇలా bizrose.com కొట్టామా,
కొట్టాగానే ఇలా మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇది అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ 3 గీతలు ఉన్నాయా? ఈ 3 గీతల మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఇది వచ్చింది చూడండి, సైన్ ఇన్, సైన్ అప్. ఇది అయిపోయిందా? సైన్ ఇన్ అన్నాను. సైన్ ఇన్ అనగానే నాకు అగైన్ ఇదే వచ్చింది. అంటే అక్కడ ఏదైతే వచ్చిందో, అక్కడ లింక్ ప్రెస్ చేయడం వల్ల ఏదైతే వచ్చిందో సేమ్ థింగ్ ఇక్కడ వచ్చింది అనమాట. నా ఇక్కడ చూడండి, ఫోన్ నెంబర్ ఉంది, ఇక్కడ పాస్వర్డ్ ఉంది, సైన్ ఇన్ అంటాం చాలు. నా ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఇది ఒకటి చూసుకుందాం ఫస్ట్. ఫర్గెట్ పాస్వర్డ్ అని చూడండి, ఇందాక మనం చూసాం. ఫర్గెట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దీని మీద ఒక్కసారి ప్రెస్ చేస్తున్నాం. ఫర్గెట్ పాస్వర్డ్ మీద ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఓన్లీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. సపోజ్ ఏదో కారణం వల్ల మీరు ఫర్గెట్ అయిపోయారు, పాస్వర్డ్ మీరు మర్చిపోయినప్పుడు మీరు ఏం చేస్తే ఫోన్ నెంబర్ ఎలాగో గుర్తుంటుంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ కొట్టి సబ్మిట్ అనగానే ఏం చేస్తుందంటే అది మీ మెయిల్కి వస్తుంది. మీ మెయిల్లో స్పామ్ లో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ అక్కడికి వచ్చేస్తుంది. ఒకసారి రాలేదనుకోండి, ఒక 2-3 సార్లు కొట్టండి. 2-3 సార్లు కొట్టినప్పుడు కూడా మీకు అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇది మనకు ఉన్న ఫెసిలిటీ. నా ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒకసారి ఐడి ఓపెన్ చేస్తాను. నా 70 మా సార్ ఉన్నారు, 7093 ఈ పాస్వర్డ్ ఇది నేను ఓపెన్ చేశాను. సార్ పేరు వచ్చేసి మనకు రమణ కుమార్ సార్, హన్మకొండలో ఉంటారు. సో ఎప్పుడు నేను ఇదే ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంతమందికి గుర్తుండిపోతాయి ఎలా ఆపరేషన్ చేయాలి ఏంటి అని. ప్రతిసారి అందుకు చూపించడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. ఇది మన బిజినెస్ ఓపెన్ చేయంగా ఇలా వచ్చేసింది. ఇక్కడ రాగానే మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇవన్నీ చూసుకోండి. దీంతో మనకు సంబంధం లేదు, దేనికి మన సంబంధం లేదు. మన సంబంధం ఇప్పుడు ప్రస్తుతం దీంతో. రైట్ ఇయర్ లేడీస్, ఇప్పుడు చూడండి, నేను దాన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెస్ చేయగానే ఇక్కడ ఇంకొక విండో వచ్చింది. జాయింట్ కంపెనీస్ వచ్చింది, తర్వాత యువర్ కంపెనీస్ వచ్చింది, క్రియేట్ కంపెనీస్ వచ్చింది. మనం ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉన్నాం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ జాయింట్ కంపెనీస్ మీద ప్రెస్ చేయాలి. ఈ జాయింట్ కంపెనీస్ మీద ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం ఏమొస్తుంది చూడండి ఒకసారి. జాయింట్ కంపెనీస్ అనగానే మీకు సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ అనే ఈ విండో వస్తుంది. సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ జస్ట్ ఇలా జరపండి. లెఫ్ట్ సైడ్ జరిపినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ గో టు ఐడీస్ అని ఉంటుంది. మీరు మీ ఐడీస్ దగ్గరికి వెళ్ళిపోతారు. రైట్, మీ ఐడీస్ దగ్గరికి వెళ్ళిపోతారు. జస్ట్ ప్రెస్ చేయండి గో టు ఐడీస్ అనగానే మీ ఐడీస్ ఎన్నైతే ఉన్నాయో, అంటే ఒక్క ఫోన్ నెంబర్ మీద, అంటే మీరు ఎన్నైతే ఐడీస్ వేసారో, మీరు పర్సనల్ గా ఒక్కటే ఫోన్ నెంబర్ మీద ఎన్నైతే ఐడీస్ వేసారో అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. ఒక్క ఫోన్ నెంబర్ మీద ఎన్ని ఐడీస్ వేస్తారో అవన్నీ. లేదు అంటే వేరే కంపెనీస్ లో ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్క ఐడి, ఇన్ కేస్ ట్రైప్యాడ్ ఉందనుకోండి, ట్రైప్యాడ్ కి కూడా దానికి ఏముంటుంది? యూజర్ ఐడి పాస్వర్డ్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత అద్భుతమైన మనకు ఈ వెబ్సైట్ అంటే చూడండి, అన్ని ఐడీస్ మీరు ఎన్నైతే ఐడీస్ వేసారో అన్ని ఐడీస్ కూడా ఇక్కడ మీకు ఆపరేషనల్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఐడిని ఓపెన్ చేశాను, గో టు డాష్ బోర్డ్ అన్నాను. ఇది ఫస్ట్ ఐడి. ఈ ఫస్ట్ ఐడిలో చూడండి, సార్ బిజినెస్ చేశారు, లెఫ్ట్ రైట్ బిజినెస్ చేసుకున్నారు. ఇక్కడ ఇన్కమ్స్ తీసుకుంటా ఉన్నారు సార్. ఇదిగోండి, లెఫ్ట్ లో ఎంత ఉంది? 16,81,500 రూపీస్ ఉంది. రైట్ సైడ్ లో వచ్చేసి 90,000 రూపీస్ బిజినెస్ జరిగింది. నౌ నెక్స్ట్ ఇంకొక సెకండ్ ఐడి నేను ప్రెస్ చేస్తున్నాను. సెకండ్ ఐడి ప్రెస్ చేశాను. సెకండ్ ఐడి ప్రెస్ చేసినప్పుడు ఏమొచ్చింది చూడండి, ఇది వచ్చేసి సార్ది ఫండ్ ఐడి అనమాట. ఇది సార్ది ఫండ్ ఐడి. ఇక్కడ చూడండి, మనకు ఎక్కువ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ లక్షలలో కనిపిస్తుంది. ఎందుకంటే ఫండ్ ఐడి అనేది మనకి ఏంటంటే మనకు సంబంధించింది కాదు, పేరు మనదే ఉంటుంది, కానీ ఇది కంపెనీకి లింక్ అయి ఉంటుంది. కంపెనీలో ఎప్పుడైతే మనం ఫండ్ అడుగుతామో కంపెనీ ఏం చేస్తుంది? ఈ ఫండ్ ఐడికి వేసేస్తుంది అనమాట. ఈ ఫండ్ ఐడికి వేసినప్పుడు ఏం చేయవచ్చు? మనము ఐడీస్ క్రియేట్ చేసుకొని ఈ ఫండ్ ఐడీలకు వచ్చేసి ఇక్కడ నుంచి ఐడీస్ యాక్టివేట్ చేసుకోవడానికి మాత్రమే. దీనిలో మీరు ఎలాంటి ఐడి చేయడానికి లేదు. మీరు ఐడి వేసినా కూడా ఇక్కడ కమిషన్ జనరేట్ కాదు, అది అనవసరంగా మీరు లాస్ అయిపోతారు. అందుకోసం మీరు గుర్తు పెట్టుకోండి, ఫండ్ ఐడి మీద ఎలాంటి ఐడీస్ వేయడానికి లేదు. ఇక్కడ చూడండి, సార్ రైట్ సైడ్ లో ఏ ఐడి వేయలేదు, ఎందుకంటే ఫండ్ ఐడిలో ఎలాంటి యాక్టివేట్ చేయదు. ఓన్లీ మీరు యాక్టివేట్ చేయాల్సిన ఐడీస్ తీసుకొచ్చి ఇక్కడ యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఎలా యాక్టివేషన్ చేసుకోవచ్చు? మీరు ఐడి క్రియేట్ చేశారు, ఐడి క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏంటి సింపుల్ గా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఉంది కదా,
ఈ పైన జస్ట్ మీరు ప్రెస్ చేశారు. ప్రెస్ చేయగానే మీకు ఏమొచ్చింది, ఇక్కడ ఇది వచ్చేసింది. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, యాక్టివేషన్ అండ్ అప్గ్రేడ్ అని. జస్ట్ దాని మీద ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఇలా ఒక విండో వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక విండో వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ, ఎంటర్ యూజర్ ఐడి అని వచ్చింది. తర్వాత ప్యాకేజ్ అంటే జస్ట్ మనకు ఒకటే ప్యాకేజ్ ఉంది కాబట్టి ప్యాకేజ్ ప్రెస్ చేసి జస్ట్ మీరు సబ్మిట్ అని కొట్టగానే ఏదైతే ఐడి యాక్టివేట్ చేయాలో ఆ ఐడి అన్నది ఇక్కడ యాక్టివేట్ అయిపోతుంది. రావాల్సిన కమిషన్స్ కింద మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం వెళ్ళిపోతుంది, కంపెనీ వరకు కూడా అయిపోతుంది. దాని తర్వాత ఈ ఐడి యాక్టివేట్ చేయడానికి కనీసం అంటే కూడా మనకి ఏం జరుగుతుంది అంటే ఒక 10 సెకండ్స్ టైం పడుతుంది. చాలా మందికి ఓపిక లేక అనవసరంగా ఏదేదో బటన్స్ నొక్కేస్తా ఉండండి. కాదు సార్, 10 సెకండ్స్ వరకు మీరు ఎలాంటి యాక్టివిటీ చేయొద్దు, అలాగే జస్ట్ ఉంటారు. దాని తర్వాత ఏమవుతుంది, ఐడి యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చేంత వరకు మీరు ఆగాలి. అది ఎంతసేపు అయినా కూడా. ఎందుకంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, మీరు సబ్మిట్ అని కొట్టగానే అది ఏం చేస్తుంది తెలుసా, ఫస్ట్ మీ పైన ఉన్న వాళ్ళకు ఒక కమిషన్ రిలీజ్ చేసేస్తుంది. మీ పైన వాళ్ళకు 150 రూపీస్ రిలీజ్ చేస్తుంది. దానిపైన మొత్తం అంతా అయిపోయిన తర్వాత కంపెనీ వరకు వెళ్ళిన తర్వాత అన్ని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ మీకు ఐడి యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఒక 10 సెకండ్స్ టైం పడుతుంది. అందుకే ఆ 10 సెకండ్స్ మీరు కంపల్సరీగా వెయిట్ చేయాలి. అదర్ యాక్టివిటీ ఏం చేయకండి, లేదంటే ఫండ్ డిస్టర్బ్ అవుతుంది మీకు. ఓకే, అందుకే ఇమ్మీడియట్లీ అంటే ఇక్కడ మీరు సబ్మిట్ కొట్టగానే అందరికి ఎవరెవరివైతే పైన వాళ్ళ వరకు పై వరకు ఏదైతే పోవాలో కమిషన్స్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాతనే అవుతుంది. వేరే కంపెనీస్ లో ఏం చేస్తారు, మొత్తం 24 అవర్స్ వరకు ఆపుతారు. రాత్రి 12 గంటల వరకు ఆపిన తర్వాత అప్పుడు అది సిస్టమ్ రన్ చేసుకుంటది. కానీ అంతవరకు మనం ఆగాల్సిన అవసరం లేదు. ఎంత కమిషన్ వచ్చింది, ఏమొచ్చింది, విత్ సెకండ్స్ లో జస్ట్ 10 సెకండ్స్ తర్వాత మీరు పైన చూసుకుంటే చాలు, ఎవరెవరికి ఏ అడిగి ఎంత కమిషన్ వచ్చిందో అంత అప్గ్రేడెడ్ అండ్ అప్డేటెడ్ మన వెబ్సైట్ అనమాట. సో ఎక్కడ మనం వరి కావాల్సిన అవసరం లేదు. చాలా 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 వండర్ఫుల్ వెబ్సైట్ అనేది మనకు ఉందన్నమాట. నా ఈ ఫండ్ నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక్కడ థర్డ్ ఐడి ఒకసారి ఓపెన్ చేద్దాం సార్ని. ఇక్కడ చూడండి, థర్డ్ ఐడిలో కూడా యాక్టివిటీ చేశాడు సార్. థర్డ్ ఐడి కూడా ఉంది చూడండి. లెఫ్ట్ లో ఒక 2 ఐడీలు ఉన్నాయి. ఇక్కడ రైట్ లో వచ్చేసి 54,000 రూపీస్ బిజినెస్ ఉంది. ఇక్కడ దీనిని చూస్తున్నారా, అంటే ప్రతి ఐడిలో కూడా మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్క ఐడిలో మనం ఎన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు, ఒక్కొక్క ఐడిలో 1,12,500 రూపాయల వరకు మీరు సంపాదించవచ్చు. అందుకోసం మల్టిపుల్ గా ఐడీస్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఒక్క ఐడిలో మినిమం అంటే కూడా మనము 1,00,000 రూపాయలు ఒక నెలలో సంపాదించుకోవచ్చు. అందుకే మల్టిపుల్ గా ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని గుర్తు పెట్టుకొని అంత అర్థం చేసుకొని సార్ ఏం చేశారు, ఇక్కడ మల్టిపుల్ గా ఐడీస్ అన్నది క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్ లో చాలా మీకు ఎన్ని ఐడీస్ ఉంటే అంత మంచిది. ఇక్కడ మనం ఎన్ని ఐడీస్ ఉంటే అంత మంచిది. ఓకే, సో పర్సనల్ గా పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి ఐడికి కమిషన్స్ అనేది సపరేట్ ఉంటుంది. ఫోర్త్ ఐడి ఒకసారి చూద్దాము. ఈ ఫోర్త్ ఐడి చూడండి. ఫోర్త్ ఐడిలో ఏం లేదు. ఫిఫ్త్ ఐడి ఒకసారి చూద్దాము. ఫిఫ్త్ ఐడి కూడా ఏం లేదు. ఇంకా 6th ఐడి, ఇలాగా ఏ ఐడి చూసుకున్నా కూడా ఎక్కడెక్కడ బెనిఫిట్. ఇక్కడ చూడండి, 6th ఐడిలో కూడా కొన్ని ఐడీస్ వేసుకున్నారు సార్. అంటే ఫ్యూచర్ ఎలా ఉన్నది అన్న దాని గురించి చాలా క్లారిటీగా సార్ అర్థం చేసుకున్న తర్వాత సిస్టమ్ చేస్తున్నారు. ఇదిగోండి, లెఫ్ట్ లో ఈ ఐడి ఉంది, రైట్ లో ఈ ఐడి. అంటే ఎన్ని ఐడీస్ ఉంటే అంత మల్టిపుల్ గా మనం వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో ఈ రకంగా కూడా మనం బిజినెస్ అంటే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇదనమాట. నా ఫస్ట్ ఐడి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను నేను. ఈ ఫస్ట్ ఐడి వచ్చేసి మెయిన్ ఐడి సార్ది. ఈ మెయిన్ ఐడిలో ఇప్పటికి కమిషన్ ఎంత ఉంది, 1,100 రూపీస్. ఇంకా విత్డ్రా పెట్టుకుంటే అమౌంట్ మన అకౌంట్ కి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనకి ఇక్కడ ఉంది. 1,100 రూపీస్ అన్నది ఇంకా విత్డ్రా పెట్టుకోవచ్చు సార్. ఓకే, సో ఇది తర్వాత ఇంతవరకు కంపెనీ నుండి సార్కి వచ్చిన కమిషన్ 12,500 రూపీస్. ఇది ఒకటి అయిపోయింది. నా ఇక్కడ ఒక చిన్న బొమ్మలాగా ఉంది చూడండి. ఇది ఒక బొమ్మలాగా ఉంది కదా. ఈ బొమ్మని మనకేంటంటే ఎవరిది ఐడి పేరు ఏంటి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఒకసారి ప్రెస్ చేస్తాం చూడండి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ రమణ కుమార్. తర్వాత ఇక్కడ యూజర్ ఐడి ఉంది. దాని తర్వాత స్పాన్సర్ నేమ్ ఉంది. సో ఈ డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఏ ఐడి ఓపెన్ చేసాము, ఏం పేరు అన్నది మనకు క్లారిటీగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. దాని తర్వాత కిందికి వెళ్ళిపోతాం. ఇంకొకటి ఇక్కడ చిన్న కూడా ఉంది. మీరు సపోజ్ ఎవరికైనా బిజినెస్ ప్లాన్ పంపించాలంటే ఇక్కడ చూడండి, చిన్న ఐకాన్ ఉంటుంది, వ్యూ బిజినెస్ ప్లాన్ ఉంటుంది.
ఈ వ్యూ బిజినెస్ ప్లాన్ మీద ఒక్కసారి ప్రెస్ చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ మనకి ఏంటంటే ఏదైతే మన పీడిఎఫ్ ఉందో ఆ పీడిఎఫ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. ఇదిగోండి మన పీడిఎఫ్ ఓపెన్ అయింది. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, స్పాన్సర్ని అడగాల్సిన అవసరం లేదు, కంపెనీని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మనం డాష్ బోర్డ్ లోనే ఈ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఇది చూడండి, ఇది ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే చాలు యూ విల్ బి గెటింగ్, అంటే యూ విల్ గెట్ ద బిజినెస్ ప్లాన్ అనమాట. దాని తర్వాత కొద్ది కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏంటంటే లెఫ్ట్ లో ఎంత బిజినెస్ ఉంది, రైట్ లో ఎంత బిజినెస్ ఉంది క్లారిటీ మనకు తెలిసిపోతుంది. తర్వాత పేర్ ఇన్కమ్. పేర్ ఇన్కమ్ అంటే ఏంటి? బైనరీ ఇన్కమ్. లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవుతే వచ్చే ఇన్కమే దాన్ని మనము బైనరీ ఇన్కమ్ అంటామన్నమాట. సో ఇది 9,000 రూపీస్ అన్నది సార్కు ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ కింద 2,000 రూపీస్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనం డైరెక్ట్ గా రెఫర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనకు డైరెక్ట్ రెఫరల్ చేస్తాం కదా మనం. ఈ డైరెక్ట్ రెఫర్ ఏదైతే మనం చేస్తామో డైరెక్ట్ చేసినప్పుడు మనకు 200 రూపాయలు సింగిల్ టైం రావడం జరుగుతుంది, వన్ టైం. సో ఈ 200 రూపీస్ ఇదంతా మొత్తం క్యాల్కులేషన్ అనమాట. అంటే 2,000 రూపీస్ ఇక్కడ ఉంది కాబట్టి సార్ ఇంతవరకు 10 మందిని డైరెక్ట్ గా రెఫర్ చేశారు కాబట్టి 10 ఇంటూ 200 అంటే 200 రూపాయలు మనకి సార్కి ఇక్కడ రావడం జరిగింది. దట్ ఈస్ అ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అనమాట. నా ఈ రకంగా మనం ఇక్కడ ఆపరేషన్స్ అనేది చూసుకోవచ్చు. సో అట్ ఏ గ్లాన్స్ డాష్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ మీరు ఎంత బిజినెస్ ఉంది, ఎక్కడ లెఫ్ట్ లో ఎంత జరిగింది, రైట్ లో ఎంత జరిగింది, అండ్ ఇంతవరకు ఎంత సంపాదించారు, అండ్ కరెంట్ బ్యాలెన్స్ మీకు ఇంకా విత్డ్రా చేయాల్సింది ఎంత ఉంది అన్న దాని గురించి ఇక్కడ క్లియర్ గా మీకు ఇక్కడ తెలిసింది. నా ఇంకా కొద్దిగా డీప్లీ వెళ్దాం. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఏదైనా పని ఉంటే కూడా కొద్దిగా ఒక 10 మినిట్స్ 10 to 15 మినిట్స్ కొద్దిగా ఆపండి. నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు చూడండి మెయిన్ డీప్ కొద్దిగా సబ్జెక్ట్ వెళ్తున్నాం. ఇది ఇక్కడ పైన ఒక మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ మార్క్ ఏదైతే ఉందో బ్లూ 3 లైన్స్ ఉన్నాయి చూడండి. బ్లూ 3 లైన్స్ మీకు కనిపిస్తున్నాయా? ఈ బ్లూ 3 లైన్స్ మొత్తం మన మెయిన్ బిజినెస్. ఒక్కసారి దాన్ని ఆ బ్లూ మీద నేను ప్రెస్ చేస్తాను చూడండి. ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది, దానిలో ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి ఒక్కసారి చూద్దాం. నా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది చూడండి. నా ఇక్కడ ఏం జరుగుతుంది ఇది చూడండి. ఇది ఉందా డాష్ బోర్డ్. ఇది వచ్చేసి మనకు యువర్ టీమ్, పేమెంట్స్, జినాలజీ, అప్గ్రేడేషన్స్, ట్రాన్స్ఫర్, తర్వాత ఇక్కడ వచ్చేసి ఫండ్ ట్రాన్స్ఫర్, ఇక్కడ వచ్చి విడ్రావల్ ట్రాన్సాక్షన్స్, ఆల్ ట్రాన్సాక్షన్స్. ఇవి మనకు ఆప్షన్స్. ఒకటి మనం చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ ఫస్ట్ నేను డాష్ బోర్డ్ ప్రెస్ చేశాను. డాష్ బోర్డ్ ప్రెస్ చేసినప్పుడు ఇదే వస్తుంది. ఎందుకంటే డాష్ బోర్డ్ ఇందాక మనం చూసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ వి విల్ గో టు దిస్ థింగ్. ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం దీని గురించి మనం మాట్లాడాలి. ఇదేంటి? ఇది సింపుల్ గా చెప్పాలంటే యువర్ టీమ్. ఈ యువర్ టీమ్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇదంతా మొత్తం. ఎందుకంటే కొత్త ఐడి మనం క్రియేట్ చేయాలన్నా, లేదంటే మనము ఎగ్జిస్టింగ్ ఐడియా, లేదంటే కొత్త ఐడి క్రియేట్ చేయాలా, లెఫ్ట్ లింక్స్ ఏంటి, రైట్ లింక్స్ ఏంటి, ఇవన్నీ దీనిలో ఉంటాయి. ఒకసారి చూసుకుందాం, ప్రాక్టికల్ గా వెళ్ళిపోదాము, చూద్దాం ఒకసారి. నేను యువర్ టీమ్ ప్రెస్ చేశాను. యువర్ టీమ్ ప్రెస్ చేయగానే ఇలా వచ్చింది చూడండి. ఈ విండో చాలా జాగ్రత్తగా దీన్ని చూడండి. ఒకసారి మీకు రెడీ ఆ పాస్వర్డ్ ఉంది కాబట్టి చూడండి. ఇక్కడ ఇది మనకున్న ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ లో మనం చేయాల్సింది 2 లింక్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే కాపీ దిస్ లింక్ అండ్ సెండ్ ఇట్ టు యూ అని ఎవరికైనా మీరు పంపించు. ఓకే, కాపీ దిస్ లింక్ అని ఉంది. అంటే సింపుల్ గా ఇది కాపీ ఉంది కదా, ఈ కాపీ మీరు జస్ట్ చేసేసి మీకు ఎవరికైనా పంపించినప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఒక్కసారి దీన్ని చూద్దాం. వాట్ హ్యాపన్స్? నేను దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే కాపీడ్ అని వచ్చి చూడండి. నేను వాట్సాప్కి వెళ్తున్నాను. రైట్, నేను వాట్సాప్కి వెళ్ళిపోయాను. వాట్సాప్కి వెళ్ళి నేనేం చేస్తానంటే నాకు నేనే పంపించుకుంటా ఒకసారి. ఇదిగోండి, నాకు నేనే పంపించుకున్నాను. పంపించుకున్న తర్వాత జస్ట్ ఐ ఎంటర్ అయిపోయిన తర్వాత సపోజ్ నాకు ఏంటంటే వేరే వాళ్ళకి ఎవరైనా పంపించినప్పుడు కూడా ఐడి మీరే వేసుకోండి సార్, మీరు జస్ట్ మీరే చేసుకోవచ్చు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఈ కాపీని జస్ట్ వాళ్ళు ప్రెస్ చేస్తారు. ఈ కాపీ ఉంది కదా ఇందాక నేను పంపించింది, అది వాళ్ళు ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసిన తర్వాత వాట్ హ్యాపన్స్ మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, నేను ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఇమీడియట్ ఏమవుతుంది? ఒక కొత్త విండో వాళ్ళకు ఓపెన్ అవుతుంది. బిజ్రోస్ లో వాళ్ళకు ఓపెన్ అవుతుంది. క్లియర్ గా వాళ్ళకి అర్థమైపోతుంది. ఏంటి అంటే నేను ఏదైతే లింక్ ప్రెస్ చేశానో ఆ లింక్ ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకు సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ కనిపిస్తుంది, రమణ కుమార్ కనిపిస్తుంది, తర్వాత వాళ్ళ యూజర్ ఐడి కనిపిస్తుంది. ఈ ఐడి ఎక్కడ పడుతుందో వాళ్ళకి కనిపించేస్తుంది.
లెఫ్ట్ సైడ్ లో ఐడి అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది. అంటే ఎందుకంటే ఫస్ట్ లింక్ మనం తీసుకున్నాం కాబట్టి, ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ లింక్ మనం తీసుకున్నాం కాబట్టి, ఈ ఫస్ట్ లింక్ మనం తీసుకున్నాం కదా, ఈ ఫస్ట్ లింక్ ఇక్కడ మనం తీసుకున్నాం కాబట్టి, ఈ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ ఫస్ట్ లింక్ మనం తీసుకున్నాం కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ అని ఇక్కడ మనకు కనిపించేస్తుంది. నో అగైన్ ఇక్కడ సింపుల్ గా మనం చేయాల్సింది ఏంటి, కొత్త ఐడి అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా వాళ్ళ పేరు ఇక్కడ టైప్ చేస్తారు, వాళ్ళ పేరు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, కంట్రీ, అఫ్కోర్స్ మనకు ఇండియాలోనే ప్రస్తుతం అయితే, తర్వాత వాళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ పెట్టుకొని కంపల్సరీగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి. జస్ట్ ఆ బటన్ ని మనం ప్రెస్ చేసేసి సైన్ అప్ అని కొట్టగానే ఇమ్మీడియట్లీ ఐడి ఓపెన్ అయిపోతుంది. దానికంటే ముందు ఏమవుతుందంటే ఒక స్క్రీన్ షాట్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ మీ పేరు ఇది అండ్ మీ యూజర్ ఐడి ఇది అండ్ మీ పాస్వర్డ్ ఇది అని. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు జస్ట్ పెట్టుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా యూజర్ ఐడి పాస్వర్డ్ ఏమైనా ఫర్గెట్ అయినా కూడా మనం దాన్ని రివోక్ చేసుకోవచ్చు, లేదంటే మనం గుర్తుండిపోతుంది. నా ఇప్పుడు అగైన్ వి విల్ గో టు దిస్. నా ఫస్ట్ లింక్ ప్రెస్ చేసినప్పుడు లేదు మన దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ వచ్చేసాయి, మనమే ఐడి వేయాలంటే సింపుల్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ లింక్ ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఒకసారి అది కూడా ప్రెస్ చేద్దాం. ఈ లింక్, ఈ బ్లూ కలర్ లింక్ మీద నేను ప్రెస్ చేస్తున్నాను. ఇవ్వండి, ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే అగైన్ ఏమైంది, నేను కాపీ చేసి పంపించిన ఇదే విండో వచ్చింది, నేను ఆ లింక్ మీద ప్రెస్ చేసిన ఇదే లింక్ అవుతుంది. అంటే మనము కరెక్ట్ వేలోనే ఐడి చేస్తున్నాము. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఐడి అనుకున్నాము, లెఫ్ట్ సైడ్ ఐడి వచ్చేసింది, అదే పేరు ఉంది, అదే మొత్తం స్టూడెంట్ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. నా అది ప్రెస్ చేసి మనం చేసినా అవుతుంది, అండ్ లేదంటే ఎవరికైనా పంపించినా కూడా వాళ్ళు సొంతంగా ఐడి క్రియేట్ చేసుకోగలుగుతారు అనుకుంటే అలా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, సో అదే అనమాట. ఓకే, సో నా తర్వాత నెక్స్ట్ కింద లింక్ వచ్చేసి మనకి ఏంటంటే రైట్ సైడ్ లింక్, ఇది రైట్ సైడ్ లింక్. ఓకే, రైట్ సైడ్ లింక్, దీన్ని ప్రెస్ చేస్తే వాట్ హ్యాపన్స్ మనం చూద్దాం. సేమ్ థింగ్ వస్తుంది, బట్ మనకేంటంటే ఇది సేమ్ థింగ్ వస్తుంది, కానీ ఒక చిన్నది ఏంటంటే ఇక్కడ ఇది రైట్ సైడ్ లో పడింది. రైట్ సైడ్ ఏదైతే ఉందో ఈ లింక్ కింది ఉంది అనమాట, చూసారా, రైట్ సైడ్ లింక్. నా దాని తర్వాత చూడండి, మళ్ళీ విల్ గో బ్యాక్. ఇది లెఫ్ట్ సైడ్ లింక్, ఇది ప్రెస్ చేసి మనం యూజ్ చేసే లెఫ్ట్ సైడ్, ఇది వచ్చేసి రైట్ సైడ్ అయిపోయింది. నా దాని తర్వాత ఇక్కడ కింద కొన్ని ఐడీస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ లింక్ల ద్వారా ఏదైతే సార్ ఐడీస్ వేశారో తను డైరెక్ట్ గా వేశారో ఆ డైరెక్ట్ ఐడీస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అంటే రమణ కుమార్ సారు ఈ 10-11 మందిని ఎవరినైతే వేశారో ఆ అందరి ఐడీస్ ఇక్కడ కనిపిస్తాయి. ఆయన డైరెక్ట్ స్పాన్సర్ చేసిన ఐడీస్ కాబట్టి ఇక్కడ అన్ని కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ యాక్టివ్ ఉన్నారా ఇన్యాక్టివ్ ఉన్నారా తెలుస్తుంది. అండ్ వాళ్ళు ఎన్ని డబ్బులు సంపాదించారు అన్న దాని గురించి కూడా క్లారిటీగా ఇక్కడ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ లైన్స్ అంటే వాళ్ళ ఫస్ట్ లైన్ ఎంత మంది అయితే ఉన్నారో అది అక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది అయిపోయింది. ఇక్కడ తర్వాత ఈ ఐడీస్ సార్ ఎప్పుడు క్రియేట్ చేశారు అన్న దాని గురించి కూడా క్లియర్ గా ఇక్కడ ఉంటుంది. మొత్తం ఇక్కడ కింది వరకు వెళ్ళిపోతే కూడా మీకు ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఈ లాస్ట్ లో. సో ఇవి మనకు స్టేటస్, వాళ్ళు ఏంటి, ఎట్లా ఏంటి, యూజర్ ఐడీస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఐడి క్రియేట్ చేస్తామో ఐడిని యాక్టివేట్ చేయాలంటే దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీన్నే మనము యూజర్ ఐడీస్ అంటాం అనమాట దీన్ని. ఓకే, దీని యూజర్ ఐడీస్. ఓకే, సో ఇది మనకు యూజర్ ఐడీస్. ఇవి యూజర్ ఐడీస్, దీన్ని యాక్టివేట్ చేయొచ్చు మనం. ఈ యూజర్ ఐడీస్ ని యాక్టివేట్ చేసుకుంటూ సింపుల్ గా చేసిన అయిపోతుంది. నా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మళ్ళీ ఎపిసోడ్ ఇదైపోయింది. ఈ లింక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లింక్ ప్రెస్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాలి మనకు లెఫ్ట్ సైడ్ మనకు అవసరం ఉందా, లేదంటే రైట్ సైడ్ అవసరం ఉందా, మనకు ఎక్కడైతే కావాలో అక్కడ మనం చూసుకొని క్యాల్కులేషన్ చేసుకొని మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే,
సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కి మనం వెళ్ళిపోదాం. ఈ నెక్స్ట్ ఆప్షన్ దీనిలో ఏముందో ఒకసారి చూద్దాం. నా ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మాత్రం కొన్ని విషయాలు చెయ్యకూడనివి ఉన్నాయి, అవి ఒక్క చూద్దాం. దీన్ని మనం అసలు ముట్టొద్దు ప్రస్తుతం అయితే. ఓకే, ఫండ్ ట్రాన్స్ఫర్ దీన్ని ముట్టొద్దు. తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ దీన్ని ఎప్పుడు ముట్టకండి. ప్రస్తుతం ఇవన్నీ కొద్దిగా ఏంటంటే ఇంకా ఆపరేషన్స్ లో ఉన్నాయి కాబట్టి, సో అంటిల్ అండ్ అన్లెస్ యూ నో కంప్లీట్ అబౌట్ దిస్ థింగ్, మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ మాత్రం ఎట్టి పరిస్థితి చేయరు. చాలా మంది ఏం చేస్తున్నారు, ఒక ఐడి నుంచి ఒక ఐడికి ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు, కమిషన్ రూపంలో 90% కట్ అయిపోతుంది. అంటే మీరు 1000 రూపాయలు ఎవరైనా ఐడి టు ఐడి ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తే 900 రూపీస్ మీకు కమిషన్ రూపంలో కట్ అయిపోయి ఓన్లీ 10% మాత్రమే, ఓన్లీ 100 రూపీస్ మాత్రమే మీ వేరే వాళ్ళ అకౌంట్ వచ్చేస్తుంది. అలాంటి తప్పు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయొద్దు. అవి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి, ఇంకా కొద్ది క్లారిటీ మనకు వచ్చేది ఉంది కాబట్టి, అట్టి పరిస్థితుల్లో అక్కడ మాత్రం మీరు పుట్టకండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్ నా పేమెంట్ విషయంలో. అండ్ దాంతో పాటు నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే ఇక్కడ జినాలజీ. జినాలజీ ఏంటి, మన కింద ఎవరెవరు ఎక్కడెక్కడ టీమ్స్ ఉన్నాయి అన్న దాని గురించి క్లియర్ గా తెలుసుకోవడానికే ఈ జినాలజీ మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ రైట్ ఇవన్నీ కంప్లీట్ గా మీకు ఇక్కడ తెలుస్తా ఉంది. జినాలజీ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ జినాలజీలో నా ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ ఈ బొమ్మ ఏదైతే ఉందో రమణ కుమార్ సార్ది ఫస్ట్ ఐడి. రమణ కుమార్ సార్ది ఫస్ట్ ఐడి. ఆ బొమ్మ మీద ఒక్కసారి ప్రెస్ చేద్దాం, ఏం జరుగుతుందో ఒకసారి చేద్దాం. బొమ్మ మీద ప్రెస్ చేయగానే మనకు చూడండి ఈ విండో వస్తుంది. ఇదే సమ్మరీ, సార్ బిజినెస్ అంతా దీనిలో ఉంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, సార్ పేరు వచ్చేసి ఏంటి, రమణ కుమార్ గారు. యూజర్ ఐడి ఉంది, స్పాన్సర్ ఐడి ఇక్కడ ఉంది. అండ్ దాంతో పాటు యాక్టివేషన్ డేట్ 1 ఫిబ్రవరి 2026 రోజున ఐడి యాక్టివేట్ అయిపోయింది. సార్ కి లెఫ్ట్ సైడ్ లో ఎంత బిజినెస్ ఉంది, 16,86,000 రూపాయల బిజినెస్ ఉంది. అంటే ఐడీస్ రూపంలో చూసుకుంటే 1124 ఐడీస్ ఉన్నాయి. అంటే 1124 ఐడీస్ అన్నది ఇక్కడ ఉందన్నమాట. సార్కి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో ఎన్ని ఉన్నాయి, సార్ ఏదైతే ఎక్కడైతే చేసుకుంటున్నారో, సార్ ఐడి ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ చూడండి ఎన్ని ఐడీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు 90,000 రూపీస్ లో చూసుకుంటే, అండ్ 60 ఐడీస్ ఇంతవరకు సార్ పార్ట్ టైం చేసుకుంటూనే జస్ట్ సార్ వాళ్ళకి కావాల్సినప్పుడు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఎవరైనా కావాల్సినప్పుడు అప్పుడు మాత్రమే ఆర్డర్ పెట్టేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకోసమే ఇంత తక్కువ టైంలో కూడా 60 మందిని చేశారంటే రియల్లీ గ్రేట్. పార్ట్ టైం గా ఉంటూ కూడా సార్ చాలా వండర్ఫుల్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇది మనకు సార్ గారి. అండ్ దాని తర్వాత సార్ కి లెఫ్ట్ సైడ్ లో ఎవరు ఉన్నారు, ఇక్కడ చూసుకుంటూ వెళ్తే దిస్ ఇస్ ఆల్ లెఫ్ట్ సైడ్ టీమ్. ఇది ఇక్కడ ఈ టీం వచ్చేసి దిస్ ఇస్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. సో లెఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు, రైట్ లో ఎంతమంది ఉన్నారు చూసుకోవడానికి ఇక్కడ ఇందాక మనం చూసాము, లెఫ్ట్ లో ఇంత బిజినెస్ ఉంది. ఇదే చూసుకుంటే రైట్ సైడ్ లో చూడండి ఇంత బిజినెస్ ఉంది. ఇవి రెండు. నో కింద చూడాలి అంటే ఇప్పుడు చూడాలి రైట్ సైడ్ మనం వెళ్దాం. ఈ రైట్ సైడ్ మనం వెళ్దాం కొద్దిగా. ఫస్ట్ రైట్ సైడ్ లో వచ్చేసి మనకి ఏంటంటే సార్ వాళ్ళ మేడం సార్ స్మార్ట్ బిజినెస్, హీఈస్ అ స్మార్ట్ పర్సన్. ఓకే, ఫస్ట్ వాళ్ళ మేడంది ఐడి వేశారు, వాళ్ళ మేడం ఐడి కింద ఎంత బిజినెస్ జరిగింది అని చూడడానికి జస్ట్ ఈ బొమ్మ మీద ప్రెస్ చేస్తే అక్కడ కూడా క్లారిటీ వస్తుంది. ఈ బొమ్మ మీద ప్రెస్ చేస్తాను. బొమ్మ మీద ప్రెస్ చేయగానే ఫస్ట్ అది పైన ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, వత్సల మేడం గారు ఉన్నారు. వత్సల మేడం సార్ ఇప్పుడు ఉన్నారు కదా, వత్సల మేడం ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మేడంకి లెఫ్ట్ రైట్ బిజినెస్ జరుగుతూనే ఉంది. ఇక్కడ ఈ బొమ్మ మీద ప్రెస్ చేయగానే ఇప్పుడు ఇక్కడ మేడం డీటెయిల్స్ అని సమ్మరీ వచ్చేస్తుంది. ఏముంది, ఎప్పుడు సైన్అప్ చేశారు మేడము, ఎక్కడ ఉంది, స్పాన్సర్ ఎవరు, 6th డిసెంబర్ 2026 రోజున సైన్అప్ అయింది మేడం. డిస్ట్రిబ్యూటర్స్ లెఫ్ట్ సైడ్ బిజినెస్ వచ్చేసి ఏ అంటే మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ బిజినెస్ వచ్చేసి 30,000 రూపాయల బిజినెస్, అంటే 20 ఐడీస్ ఉన్నాయి మేడంకి. రైట్ సైడ్ లో ఎంతమంది ఉన్నారు, 39 ఐడీస్ ఉన్నారు. అంటే లెఫ్ట్ సైడ్ లో 30 మంది, రైట్ సైడ్ లో వచ్చేసి ఇక్కడ 39 ఐడీస్ మేడంవి ఉన్నాయి. మేడం సార్ అండ్ మేడం ఇద్దరు కూడా పోటాపోటీగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇదనమాట. నౌ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మేడం ఐడీసే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ లో మళ్ళీ చూసుకుంటే కింద బిజినెస్ చూసుకున్నా కూడా సింపుల్ గా ఎంత కింది కంటే అంత కిందికి మనం కిందికి వెళ్ళిపోతూనే ఉండొచ్చు. నౌ అగైన్ వి విల్ గో టు రమణ కుమార్ సార్ ఐడి. రమణ కుమార్ సార్ ఐడి ఇక్కడ ఉంది. రెండే ఇక్కడ కనిపిస్తున్నాయి.
ఇది ఇక్కడ చూడండి 2 ఐడీలు కనిపిస్తున్నాయా? దీని కింద ఇంకా బిజినెస్ ఉంది. దాన్ని ప్రెస్ చేయాలంటే చూడండి, ఇక్కడ ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే దాని కింద ఉన్న ఐడీస్ వస్తున్నాయి చూడండి. ఇదిగోండి, ఈ మేడం ఉన్నారా, ఇక్కడ ఉంది కదా. తర్వాత ఇక్కడ వెంకట 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 జగదీశ్వరి మేడం ఉన్నారు ఇక్కడ, రైట్. ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తున్నాను, దీని మీద ప్రెస్ చేస్తున్నాను. దీని మీద ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ జగదీశ్వరి మేడం కింద ఎవరెవరు ఉన్నారు ఇక్కడ వచ్చారు. శ్రీనివాస్ గారు వచ్చారు, ఈ తర్వాత జగదీశ్వరి గారు వచ్చారు, తర్వాత కడపల, తర్వాత చూడండి మళ్ళీ రమణ కుమార్ సార్ సొంతంగా ఐడీలు వేసుకున్నారు కొన్ని, దాని తర్వాత మళ్ళీ రమణ కుమార్ సార్, ఇలాగా మల్టిపుల్ గా ఐడీ చేసుకోవడం వల్ల కూడా మనకు ఫ్యూచర్ లో అన్నది ఒక్కొక్క ఐడి ఒక్కొక్క లక్షతో సమానం. రేపు పొద్దున మంచి బిజినెస్ జరిగింది, అన్ని ఎక్స్పెన్సెస్ చేసుకొని సింపుల్ గా మనం చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా సింపుల్ గా బిజినెస్ అనేది జరిగింది. నా యాక్టివేషన్ గురించి మనం తెలుసుకున్నాము. ఐడి ఫండ్ ఐడికి వెళ్ళిపోయి సింపుల్ గా దాన్ని మనం ప్రెస్ చేసేసుకొని సింపుల్ గా మనకి ఏంటంటే యాక్టివేషన్స్ ఇవన్నీ మనం చేసుకున్నా కూడా ఇక్కడ ఇది నా ఇది అయిపోయింది. దాని తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, దాని తర్వాత ఫండ్ ఐడి ఉంది, మనం అసలు ముట్టొద్దు దీన్ని. తర్వాత ఫండ్ ట్రాన్సాక్షన్స్ మనం చూడొద్దు. ఇక్కడ విత్డ్రావల్ ఇక్కడ మనం ఏం చేయాలి, దీన్ని చూద్దాం సరే. విత్డ్రావల్ ఒకసారి ప్రెస్ చేస్తాను నేను. విత్డ్రావల్ ప్రెస్ చేయగానే ఈ విండో వస్తుంది చూడండి. ఇక్కడ ఏముంది విండో, సింపుల్ గా ఇదిగోండి, టోటల్ ఇన్కమ్ ఇంతవరకు ఎంత ఉంది సమ్మరీ వస్తుంది. తర్వాత కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి 5 o'clock నుంచి 10 o'clock వరకు మాత్రమే ఈ విత్డ్రావల్ టైమింగ్స్ మనకు. మార్నింగ్ 5 o'clock నుంచి 10 o'clock వరకు మాత్రమే మనకు ఈ టైమింగ్స్ ఉంటాయి విత్డ్రా చేయడానికి. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 5 కాగానే ఏమవుతుందంటే ఇక్కడ ఒక కొత్త విండో ఇక్కడ ఓపెన్ అవుతుంది, కొత్త విండో వస్తుంది ఇక్కడ. ఈ విండోలో మనం ఏం చేయాలి, ఇక్కడ సింపుల్ గా మనం చూడండి, ఇక్కడ ఈ అమౌంట్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఈ 1100 కనిపిస్తుందా, ఈ 1100 రూపీస్ ఈ విండోలో కొట్టేసి జస్ట్ కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. సబ్మిట్ అని కొట్టగానే యువర్ పేమెంట్ హ్యాస్ ప్రొసీడెడ్ అని జస్ట్ మనకు వచ్చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఉంటుందో జస్ట్ ఆ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో 72 hours చేయాల్సింది మొత్తం అక్కడ కంప్లీట్. ఇది ఒకటి సార్. వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ రావట్లేదు, ఇప్పుడు రావట్లేదా రేణుకమ్మడ? హలో సార్. ఓకే సార్, వస్తుంది సార్. వస్తుందా? ఓకే ఓకే ఓకే. నా ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, టోటల్ ఇన్కమ్ అండ్ కరెంట్ బ్యాలెన్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇది మనకు ప్రొసీడింగ్ వెళ్ళిపోతుంది. నా దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏంటో ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత విత్డ్రావల్ కింద విత్డ్రావల్ ట్రాన్సాక్షన్స్ అని చూడండి. ఈ విత్డ్రావల్ ట్రాన్సాక్షన్స్ ఒకసారి ప్రెస్ చేసి చూద్దాము. విత్డ్రావల్ ట్రాన్సాక్షన్స్ అని ప్రెస్ చేశాను. విత్డ్రావల్ ట్రాన్సాక్షన్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది చూడండి, సార్ ఇంతవరకు ఎన్ని సార్లు విత్డ్రా పెట్టుకున్నారో ఇక్కడ క్లియర్ గా మనకు అర్థం. 2000, 2000, 1900, 2000 ఇవన్నీ. ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్కి టోటల్ గా ఎన్ని ఐడీస్ ఉన్నాయి, టోటల్ 19 ఐడీస్ ఉన్నాయి. 19 ఐడీస్ లో కూడా ఈ 19 ఐడీస్ ఏవైతే ఉన్నాయో మీరేం చేయొచ్చు, ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ ఐడి, మీరు సెకండ్ ఐడి, థర్డ్ ఐడి, ఫోర్త్ ఐడి, ఫిఫ్త్ ఐడి, సిక్స్త్ ఐడి, సెవెంత్ ఐడి, ప్రతి ఐడిలో వెళ్ళాలి విత్డ్రా కొట్టాలి, ప్రతి ఐడిలో వెళ్ళాలి విత్డ్రా కొట్టాలి. అమౌంట్ ఏమైనా అక్కడ ఉంటే ఇన్ కేస్. కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఐడిలోనే ఫస్ట్ వర్క్ చేయండి, లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎప్పుడైతే దాదాపు 2500 రూపీస్ ఎవ్రీ డే మీరు సింగిల్ చేస్తున్నప్పుడు అప్పుడు లెఫ్ట్ రైట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే లెఫ్ట్ రైట్ ఆల్రెడీ మీకు క్యారీ ఫార్వర్డ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మీకు ఈజీ అవుతుంది, ఫోకస్ అనేది ఈజీ అవుతుంది. నేను మాత్రం అదే విధంగా చేశాను, ఎక్కడ డైవర్ట్ చేయకుండా. ఎప్పుడైతే నా ఫస్ట్ ఐడికి, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే నా ఫస్ట్ ఐడికి ఒక 2500 రూపీస్ రావడం స్టార్ట్ అయిందో అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఐడి స్టార్ట్ చేశాను, ఇక్కడ ఐడి స్టార్ట్ చేశాను. ఎందుకంటే సార్ మీరు ఏం చేస్తున్నారు, చాలా మంది ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ గా ఐడీస్ మీద ఓపెన్ చేస్తున్నారు. మల్టిపుల్ ఐడీస్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ కొత్త టీం వేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ కొత్త టీం వేస్తున్నారు, ఇక్కడ కొత్త టీం వేస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళకు కనెక్షన్ లేకుండా పోతుంది కాబట్టి మైండ్ అంతా వర్క్ ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ ఈయనకు సపోర్ట్ చేస్తారా, ఇక్కడ సపోర్ట్ చేస్తారా, ఇక్కడ సపోర్ట్ చేస్తారా, ఇక్కడ సపోర్ట్ చేస్తారా, ఇక్కడ ఇది మనకు కొద్దిగా ప్రాబ్లమేటిక్ అవుతుంది. కొత్త వాళ్ళు కూడా చేస్తున్న మిస్టేక్ ఇదే. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ కాదు, మీ కెపాసిటీ ఉంది, మీరు చేయగలుగుతారు, హ్యాండిల్ చేయగలుగుతారు, గో ఫర్ ఇట్, నో ప్రాబ్లం. అంతమంది హ్యాండిల్ చేయగలుగుతారు.
ఇంతవరకు నా టీంలో హార్ట్ఫుల్ గా చెప్తున్నాను కదా, ఓన్లీ అంత స్ట్రెస్ ని డీల్ చేసిన కెపాసిటీ ఓన్లీ ఎల్బి కృణాల్ సార్ మాత్రమే ఉంది. అది మల్టిపుల్ గా ఐడీస్ వేసుకొని, ఎందుకంటే కమ్యూనిటీ ఎక్కువ ఉంది సార్కి, అందరిని బ్యాలెన్సింగ్ గా ఎక్కడ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ ఎవరితోని ప్రాబ్లమేటిక్ గా లేకుండా మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఆయనకే ఉంది. ఈవెన్ నాకు కూడా లేదు, ఎందుకంటే నేను కూడా చేయలేకపోయా. ఇప్పుడు మల్టిపుల్ గా ఒక 3 ఐడీస్ మీద నేను వర్క్ చేస్తున్నాను. సో సార్ ఏం చేశారంటే లెఫ్ట్ రైట్ 3 ఐడీస్ అటెండ్ చేసుకొని కొత్త టీమ్స్ తీసుకొచ్చి ఒకరికొకరు ఇక్కడ ప్రాబ్లమేటిక్ రాకుండా కొత్త వాళ్ళు అందరినీ సాటిస్ఫై చేసుకునే కెపాసిటీ ఆయనకు ఉంది. సో అలాంటి లీడర్స్ ఉంటారు. కమ్యూనిటీ ఎక్కువ ఉంది, పరిచయాలు ఎక్కువ ఉన్నాయి, లీడర్షిప్ ఎక్కువ ఉంది, తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్కువ ఉన్నారు, నెట్వర్కర్స్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. కానీ స్టార్టింగ్ లో ఎవరికైతే పరిచయాలు తక్కువ ఉన్నాయో, ఇంకొకటి అపారమైన అనుభవం ఉన్న గ్రేట్ లీడర్ మనకు ఎల్వి కృణాల్ సార్. ఆయనకున్న కెపాసిటీని, ఆయనకున్న దీన్ని నాలెడ్జ్ ని ఆయన డీల్ చేయగలుగుతున్నాడు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. బట్ అందరికీ సాధ్యం కాదు, నాకే సాధ్యం కాలేదు, నిజం చెప్తున్నా. 3 months వరకు నేను అసలు సెకండ్ ఐడిని థర్డ్ ఐడిని ముట్టలే. లెఫ్ట్ రైట్ ఎప్పుడైతే 2500 రూపీస్ ఫస్ట్ ఐడి మీద రావడం స్టార్ట్ అయిందో రెగ్యులర్ గా, దెన్ ఐ స్టార్టెడ్ కింద సెకండ్ ఐడి థర్డ్ ఐడి మీద ఫోకస్ చేసి అక్కడ కొత్త టీం ఫామ్ చేయడం వల్ల నాకు ఏం జరిగింది, ఆ సెకండ్ ఐడి థర్డ్ ఐడి కూడా నాకు కంప్లీట్ గా నాకు కొద్దిగా క్యారీ ఫార్వర్డ్ వచ్చింది. కాబట్టి వన్ సైడ్ వేసుకుంటూ పోతుంటే ఇప్పుడు నాకు స్టేబుల్ ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ లో నాకు కూడా కొద్దిగా ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, నాకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల, నేను ఈ బైనరీలో జస్ట్ కొత్త కావడం వల్ల నాకు కూడా కొద్దిగా నేర్చుకోవాల్సి వచ్చింది. బట్ థ్యాంక్స్ టు ఎండి గారు ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ ఏబిసిడీల దగ్గర నుంచి బైనరీ సిస్టమ్ గురించి నాకు నేర్పించడము, ఆయన ఆధీనంలో ఉండడము, నేను ఆయన అడగడము, గురువు గారిని ఆయన ఎక్సెప్ట్ చేయడము, రియలీ వండర్ఫుల్. ఇప్పటికైనా కూడా ఏ చిన్న విషయం నేను స్టార్ట్ చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా నేను సార్ నేను ఫలానా చేయాలనుకుంటున్నాను సార్, ఏమంటారు సార్, ఎస్ అంటే ఐ గో ఫర్ ఇట్. సార్ వద్దన్నారు అనుకోండి, అసలు దాని జోలికే పోను, దాన్ని ముట్టను, అండ్ నా టీం కూడా చెప్పను. అంత ఫేత్ అండ్ బిలీఫ్, బ్లైండ్లీ ఐ జస్ట్ బిలీవ్ హిమ్ అంతే. ఏ విషయం ఆయన వద్దు అంటే దాన్ని ముట్టను, దాని జోలికి పోను. ఎస్ సార్ గో ఫర్ ఇట్ అన్నాడు అనుకోండి, కసిగా చేస్తాను దాన్ని, అంతే. దట్స్ వాట్ థింగ్స్ ఆర్ హ్యాపీ నౌ. డియర్ లీడర్స్, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఫస్ట్ ఐడిని ఫస్ట్ బిల్డ్ చేయండి. బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు బర్డెన్ తగ్గుతుంది, సిస్టమ్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తారు, మీరు సిస్టమ్ అర్థం చేసుకుంటారు. మల్టిపుల్ గా ఐడీస్ చేయడం వల్ల వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎక్కడని కాన్సన్ట్రేషన్ చేస్తారు, చివరికి ఏమవుతుంది తెలుసా, మీరు సిస్టమ్ నుంచి అవుట్ కావాల్సి వస్తుంది. చాలా మంది చేస్తున్న తప్పులు అవి. మేనేజ్ చేయగలుగుతారు ఎల్వి కృణాల్ సార్ లాగంటే గో ఫర్ ఇట్. నాకు చెప్పే అధికారం నాకు లేదు, ఎందుకంటే సార్ కెపాసిటీ అలా ఉంది కాబట్టి, క్యాలిబర్ అలా ఉంది కాబట్టి గోపర్. కానీ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో, ఇప్పుడు స్టార్ట్ చేశారో, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క ఐడి మీద బిల్డ్ చేయండి, సరిపోతుంది. ఇది ఒకటి. నా నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే విత్డ్రాల్ ట్రాన్సాక్షన్ చూసుకున్నాం, తర్వాత ఆల్ ట్రాన్సాక్షన్స్ ఒకటి మిగిలి ఉంది, దాని తర్వాత ఇప్పుడు ఆల్ ట్రాన్సాక్షన్స్ లో ఏం కనిపిస్తుంది మీకంటే, ఏ రోజు ఏ ఐడి యాక్టివేట్ అయ్యింది, దానికి మీకు బైనరీ ఎంత వచ్చింది, మీకు క్యారీ ఎంత వచ్చింది అన్నది క్లియర్ గా ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 150 రూపీస్ వచ్చింది, 150 వచ్చింది, 150 వచ్చింది, 150 వచ్చింది, 150 వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ పైన ఒక్కొక్క దగ్గర ఏముంటుంది, 200 రూపీస్ ఉంటాయి. అంటే డైరెక్ట్ రెఫర్ చేసినప్పుడు ఏముంటుందంటే ఇక్కడ 200 వస్తుంది. అంటే ఆ రోజున పర్టికులర్ గా ఇక్కడ 200 రూపీస్ వచ్చింది. చూడండి, ఇది డైరెక్ట్ స్పాన్సర్ ఎవరు, అది కూడా ఉంటుంది ఇక్కడ చూడండి. ఫలానా 28th ఏప్రిల్ రోజున సార్ ఇక్కడ జస్ట్ డైరెక్ట్ స్పాన్సర్ చేయడం జరిగింది. దాని తర్వాత మొత్తం టీమ్ సర్వీస్ ఇచ్చుకుంటూ సింపుల్ గా సార్ వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకొకటి ఇక్కడ ఒక్కసారి ఏం చేద్దామంటే ఫండ్ ఐడి చేద్దాం. ఫండ్ ఐడిలో ఇంకొక ఆప్షన్ ఒకటి ఆప్షన్ ఉంటుంది. నా సెకండ్ ఐడి సార్ది ఫండ్ ఐడి అనమాట. ఈ ఫండ్ ఐడిలో ఎందుకు ఓపెన్ చేశాను ఇప్పుడు చూస్తాం. సో ఇదే ఫండ్ ఐడిలో మళ్ళీ చెప్తున్నాను, ఫండ్ ఐడిలో ఎలాంటి ఐడీస్ మీరు ఇవ్వకూడదు. ఇది కంపెనీకి సంబంధించిన ఐడి. ఓన్లీ మీరు ట్రాన్స్ఫర్, ఇది ఏమంటుంది, ఓన్లీ ఐడి యాక్టివేషన్ చేయడానికి మాత్రమే మీరు రావాలి ఇక్కడికి. నా ఇప్పుడు చూడండి, ఇదేంటి ఇక్కడ ఇది చేశారా, ఇది ఓపెన్ చేయండి ఒకసారి. ఫండ్ ఐడిలో ఇది ఓపెన్ చేయండి. ఫండ్ అయితే ఓపెన్ చేశారు, లాస్ట్ లో ట్రాన్సాక్షన్స్ అని చూడండి, ఈ ఆల్ ట్రాన్సాక్షన్స్ అని ప్రెస్ చేశారు. ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, మీరు
ఈ ఫండ్ ఐడితోని ఎన్నైతే ఐడీస్ యాక్టివేట్ చేశారో ఆ ఐడీస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఏ రోజు ఏ ఐడి యాక్టివేట్ చేశారు అన్న దానికి చాలా క్లారిటీగా ఉంటుంది. చాలా మంది భయపడుతుంటారు, సార్ నా ఫండ్ ఐడి ఎవరికో దొరికింది, పాస్వర్డ్ ఎవరికో దొరికింది, వాళ్ళు ఏం చేస్తారు, మా ఫండ్ ఏమైనా యూజ్ చేసుకుంటారు. నథింగ్ టు వరీ. ఏ ఐడి యాక్టివేట్ అయ్యింది అని ఇక్కడ మనం పట్టుకుపోతారు. మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఏ రోజున ఫలానా రోజున ఇక్కడ డేట్ ఉంటుంది, తర్వాత ఎవరెవరిని ఆ పేరు పట్టుకుంటే చాలు మనకు దొంగలు దొరికిపోతారు. ఇక్కడ వరి కావాల్సిన అవసరమే లేదు. ఓకే, ఫండ్ ఐడి ఏమైనా ఫండ్ మీద మిగిలిపోయి ఉన్నా కూడా మనం ఇలా సింపుల్ గా మనం చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇది లీడర్స్ మనకు ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ ఆపరేషన్స్ మనకు అన్ని చూసుకున్నాం మనము. సో ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మనం చూసుకున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కేవైసీ. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చూడండి, మనం ఐడి ఓపెన్ చేస్తాం. ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఐడి ఓపెన్ చేసామా, సైన్ ఇన్ 7093. ఇది ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న గడియారం లాగా ఉంది ఒకటి, మీరు గమనిస్తూ ఉంటారు ఎప్పుడు ఐడి ఓపెన్ చేసినా కూడా. ఇది చూడండి, దిస్ ఇస్ ఈ ఆపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు సండే రోజు కూడా రిక్వెస్ట్ చేయడానికి ఇదే సార్. దాన్ని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, ఫస్ట్ యువర్ ప్రొఫైల్. ఓకే, యువర్ ప్రొఫైల్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కంప్లీట్ గా ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఉంది. ఇక్కడ చూడండి, ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఇక్కడ ఉంది. ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది ఇక్కడ. ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ మీరు ప్రెస్ చేసేసి ఇక్కడ సింపుల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పేరు, ఫోన్ నెంబరు, తర్వాత ఇక్కడ చూడండి, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాంక్ నేమ్ కంపల్సరీ కొట్టాలి, బ్రాంచ్ ఉండాలి, తర్వాత అకౌంట్ నెంబర్ ఉండాలి, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి, గూగుల్ పే, ఫోన్ పే నెంబర్. ఎందుకంటే ఎప్పుడైతే సమ్ టైమ్స్ బ్యాంక్ కి సంబంధించిన సర్వర్స్ ఎప్పుడైతే మనకు ఆఫ్ ఉంటాయో, ఆఫ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఇక్కడ గూగుల్ పే, ఫోన్ పేకి వెళ్ళిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఏంటంటే సార్ ఇక్కడ క్రిప్టో అడ్రస్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ క్రిప్టో అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ జస్ట్ నామినీ అని టైప్ చేసేసి హస్బెండ్ ఉంటే వైఫ్, వైఫ్ ఉంటే హస్బెండ్ పేరు ఇక్కడ మీరు చేసేసి సరిపోతుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు పాన్ కార్డ్ కూడా ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తారు. ఎవరికి ఎక్కడ ప్రాక్టికల్ గా జిరాక్స్ కాపీలు కానివ్వండి, ఫోటోలు కానివ్వండి ఇవ్వాల్సిన అవసరం లేదు. వీలుంటే ఓన్లీ టెక్స్ట్ ఉంటే చాలు, మీరే అప్డేట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే నేర్చుకుంటారు, ఎవరికన్నా అవసరం ఉన్నప్పుడు మీ టీంలో నేర్పిస్తారు. సో ఈ రకంగా దాన్ని దాని తర్వాత ఎడిట్ అన్న తర్వాత మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసేసి మీరు జస్ట్ అప్లోడ్ అనగానే అప్లోడ్ అయిపోతుంది. ఇది మనకి ఇక్కడ ఫినిష్ అయిపోతుంది. ఇంకొకటి, మీరు సపోజ్ ఏదైనా పాస్వర్డ్ ఏమైనా మర్చిపోయి చేయాలంటే అగైన్ గో టు ప్రొఫైల్, ఇదే ఈ బటన్ నొక్కండి, చేంజ్ పాస్వర్డ్ చూడండి ఇక్కడ, చేంజ్ పాస్వర్డ్. ఓకే, ఈ చేంజ్ పాస్వర్డ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఫస్ట్ మీరు టైప్ చేయాలి. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ కొట్టేసండి. ఈ న్యూ పాస్వర్డ్ మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సింపుల్ గా ఇక్కడ మనకు ఇది అయిపోతుంది. ఇది డియర్ లీడర్స్. ఇది దాని తర్వాత సపోజ్ ఒక ఐడి క్లోజ్ చేయాలి. ఒక ఐడి క్లోజ్ చేసేసి మళ్ళీ వేరే ఐడి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ దాన్ని ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉంది లాగౌట్ ఉంది, లాగౌట్ ఉంది. ఆ లాగౌట్ ని జస్ట్ మీరు ప్రెస్ చేయగానే మీకు ఏమవుతుంది, ఆ ఐడి నుంచి మీరు బయటకు వచ్చేసచ్చు. వేరే ఐడి మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఈ వేరే ఐడి మీరు ఇక్కడ ఓపెన్ చేసేసి సింపుల్ గా థింగ్స్ విల్ హ్యాపెన్. సో ఇది డియర్ లీడర్స్ ఈ రోజు టెక్నికల్ సెషన్. సో లెట్ us కన్క్లూడ్ దిస్ సెషన్. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు ఏమైనా హ్యాండిల్ చేయండి. హ్యాండిల్ చేసి ఏమైనా అడగాలంటే కూడా మీరు ఏమైనా అడగవచ్చు. మళ్ళీ ఒకసారి అక్కడ చాట్ బాక్స్ లో నేను వేస్తున్నాను చూడండి, మీరు ఐడి డైరెక్ట్ గా ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఈ లింక్ ని ప్రెస్ చేయాలి. ఇది కాపీ చేసుకొని ఎక్కడన్నా వాట్సాప్ లో ఎక్కడన్నా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ కొత్త వాళ్ళకు మీరు డైరెక్ట్ గా మీరు పంపించుకోవచ్చు ఆ ఐడిని. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు అప్డేషన్స్ డైరెక్ట్ కంపెనీ నుంచి రావాలి, ఎంపీ గారి తరఫు నుంచి రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఇదొక లింక్ ఉంది. ఇంకొకటి ఆ లింక్ ఇస్ నథింగ్ బట్ ఇది గ్రూప్. ఈ గ్రూప్ లో ఓన్లీ ఎండి సారే ఉంటారు, అడ్మిన్. యాజ్ ఏ అడ్మిన్ గా ఏది ఉన్నా కూడా కంప్లీట్ గా సారే దానిలో పోస్ట్ చేస్తారు. కాబట్టి మీరు దానిలో ఇమ్మీడియట్లీ జాయిన్ అయిపోండి. అండ్ 2 లింక్స్ మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకొని పెట్టుకొని ఎవరైతే కొత్త ఐడి మీరు క్రియేట్ చేస్తున్నారో ఆ కొత్త ఐడి క్రియేట్ చేసిన వాళ్ళకు ఇమ్మీడియట్లీ ఫస్ట్ గ్రూప్ యాడ్ చేయించండి. అండ్ దాంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే యాప్ కాదు సారీ, ఎప్పుడైతే అది ఉంటుందో దాన్ని మీరు చేయాలి.
ఇది డియర్ లీడర్స్ ఈ రోజు మన టెక్నికల్ సెషన్. జస్ట్ ఇంకా మనకు ఒక 4-5 మినిట్స్ ఉంది కాబట్టి ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే అడగాలంటే అడగండి. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత మీరు ఉంది ఎగ్జాక్ట్లీ 12 o'clock షార్ప్ we will conclude the session. Sir, there is no online purchase as if now. మనకు ఆన్లైన్ పర్చేసింగ్ అనేది మనకు లేదు. అది ఓన్లీ ఆథరైజ్ టు పిన్ ఫ్రాంచైజీ ఓనర్స్. ఒక్కసారి పిన్ ఫ్రాంచైజీ గురించి ఈవినింగ్ సెషన్ మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. పిన్ ఫ్రాంచైజీ ఈ ఎగ్జాక్ట్లీ 7 o'clock కి మనకు పిన్ ఫ్రాంచైజీ గురించి ఈ రోజు సెషన్ ఉంటుంది. 7 o'clock కి సేమ్ లింక్ సార్. అక్కడికి వచ్చేయండి. అక్కడ కంప్లీట్ డీటెయిల్ గా పిన్ ఫ్రాంచైజీ ఎలా ఉంటుంది, యాక్టివేషన్ ఎలా చేయాలి, పిన్స్ ఎలా తీసుకోవాలి, మనం ఇదంతా మొత్తం కంప్లీట్ గా మనకు ఆ సెషన్ లో మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఎస్ లీడర్స్, ఎవరికైనా డౌట్ ఉంటే ఓకే, అదర్వైజ్ వీ విల్ కన్క్లూడ్ ద సెషన్. ఎందుకంటే కాల్స్ అవి వస్తున్నాయి, ఇంకా మనకు ఇక్కడ కూడా ఆఫీస్ వచ్చి కూర్చున్నారు కొంతమంది లీడర్స్. నో డౌట్, రెడీ కావడం కన్క్లూడ్ చేయడమా? సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. సో చాలామంది జాయిన్ అయ్యారు, కొత్త వాళ్ళు కూడా. సో లీడర్స్ ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి సార్ని అడగండి ఒకసారి.